మనకిచ్చిన దినం బట్టి పరిశుద్ధ ఆదివార దినమున మనకి మంచి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మనం పరిచయించేవారికి ఉండాలి. మనకి మంచి అవకాశం మనం ఏదో దేవుడి పేరు చేసేమని కాదు, కానీ తన ఉచితమైన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా, ఆయన ప్రేమ చాలా అమూల్యమైనది. దేవుడి ప్రేమ, దేవుడి దయ మనల్ని చాలా కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు. అలాగే వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. మనం ఎలాగా బ్రతకాలో, ఎలా జీవించాలో ఈ కొద్దిపాటి జీవితంలో మనకి చక్కగా చంటి పిల్లలకి ఎలాగైతే మనము జోలపాట పాడి ఎలాగైతే గోరుముద్దలు తినిపిస్తామో ఆ రీతిగా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనకి నన్ను అనుసరించండి, నా మాట ప్రకారం జీవించండి, నా మాట ప్రకారం బ్రతకండి, బ్రతికితే మీకు మేలు, దీవెనకరము, సంతోషకరము, సర్వము దేవుడు వాక్యంలో నా మాటలు ఉన్నాయి, నా ఆజ్ఞలు ఉన్నాయి అని దేవుడు చక్కగా మనకి బోధిస్తున్నాడు, చెప్తాడు ప్రేమతో. ఎక్కడ కూడా ఆయన మనల్ని శిక్షించి ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రేమతో, ఆయన ప్రేమతోనే ఆయన్ని బలి అర్పించాడు దేవాదేవుడు. ప్రేమ వల్లే కదండి కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రప్పించి 33 సంవత్సరాలు జీవింప చేయడానికి కారణం ఏంటండి? ప్రేమ, జాలి, దయ. ఇవన్నీ కూడా మనం దేవుడి వాక్యంలో చూస్తాం. దేవుడు అంతగా ప్రేమించాడు, మనల్ని అంతగా కరుణిస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. కనుక మనం కూడా ఆయనకి లోబడి, ఆయన మన నుండి ఏమీ కోరుకోవట్లేదు. ఆయన మన నుండి ఏం కోరుకున్నాడండి? ఇరిగి నలిగిన హృదయమును కోరుకుంటాడు. నీతిగా, న్యాయముగా, సత్యముగా జీవించమని కోరుకున్నాడు. అతను ముందు తమ్ముడు చెప్పాడు గంగాధర, ఆయన విస్తారమైన నదులు కానీ, విస్తారమైన గొర్రెలు కానీ, విస్తారమైన సంపద ఏం అడుగుతలేదు. ఆయన ఈ కొద్దిపాటి జీవితంలో న్యాయముగా, నీతిగా, పరిశుద్ధంగా, ప్రేమ కలిగి, జాలి కలిగి జీవించి బతుకు సరిపోద్ది అని చెప్తున్నాడు. అలాగే మనము ఇక్కడ దేవుని గ్రంథంలో కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. అలాగే చిన్నగా, మనకంటే చాలా చిన్నగా ఉండే ఒక జీవి కోసం మనం చూద్దాం. అది చాలా తెలివిగా జీవిస్తుంది, బ్రతుకుతుంది. మరి మానవుడైన మనిషి ఎందుకు జీవించలేకపోతాడు, ఎందుకు బ్రతకలేకపోతాడని మనం కొన్ని వాక్యాల ద్వారా మనం ఆలోచిద్దాం. చూడండి, సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. మనకంటే చాలా చిన్నవి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొని. చక్కగా చూడండి, ఎంత చక్కగా, ఎంత వివరంగా చెప్పుకుంటూ దేవాదేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే అవి ఎంత తెలివైనవో, ఎంత జాగ్రత్తగా ఉంటాయో అన్నది మనకి నేర్పించడానికి. చిన్నగా ఉండే సీమను చూసి మన కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రతిదీ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ చూసి మనకి పాఠాలండి. చెట్టు కాయలు విషయంలో, పువ్వుల విషయంలో అది వాసన వచ్చే పరిమళం, అది ఎంత పరిమళం ఇస్తుందో అన్నది మన జీవితాల నుంచి మనం ఎలా దేవుని కోసం ఎంత పరిమళం ఇస్తున్నాం. అలాగే ఒక కాయ స్వార్థం ఉండదు, ఒక కొబ్బరికాయ, ఒక చింతకాయ కానీ ఏదైనా కోసుకుంటే అందు అక్కడ ఏముంది? ప్రేమ ఉంది. నన్ను ఎన్ని కాయలు కోసుకుంటూ కోసుకో అని దాంట్లో త్యాగం ఉంటుంది. ఒకసారి అడ్డొస్తే మనం ఏం చేస్తాం? బిల్లింగ్ లీవ్ అడ్డొచ్చి అనుకోండి, అప్పుడు వరకు కాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు అన్నీ వాడుకుంటాం. అడ్డొచ్చిందని ఏం చేస్తాం? నరికేస్తాం. కానీ అప్పుడు ఏమంటుంది? నువ్వు ఇంతవరకు నన్ను వాడుకున్నావు, ఇంతకాలము, ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు నన్ను వాడికి కాయలు, బొండాలు, కొబ్బరికాయలు అన్నీ వాడుకున్నావు, ఇప్పుడు నరికేతం ఏంటని ఎదురు తిరుగుతుందా? అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ప్రేమ. అది దేవుని ప్రేమ. ఈ ప్రకృతిలో ఏది చూసినా కానీ ప్రతిదీ ప్రపంచంలో ఒక నక్షత్ర కానీ గ్రహాలు చూడండి, అవి తిరుగుతున్నాయి. అవి తిరగటం వల్ల మనకేమన్నా కాలాలు వస్తున్నాయి, రోజులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? దేవుని పని. అవి మనకి కావాలి, మన కొరకు. ఈ ప్రకృతి అంతా మనిషి కొరకు. కనుక ఇవన్నీ మాట ఉన్నాయి, కానీ మనిషి ప్రేమ కలిగి, జాలి కలిగి, ఎంతో ఇష్టపడి చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాట వినటం లేదు. కనుక
అవి చూడండి చక్కగా చిన్నవైనా కానీ అవి ఏం చేస్తాయంటే వేసవకాలం మందు ఆహారము సిద్ధపరచుకొని కోతకాలం మందు మనకి విత్తబడుతుంది. ఇక్కడ మనం వాక్యము విత్తబడుతున్నప్పుడు మనము ఎలా కూర్చుకున్నాం అన్నది మనం ఆత్మీయంగా, శారీరకంగా, ఆత్మీయంగా. ఇప్పుడు చూడండి గ్యాస్ బండలు దొరుకుతలేదని చాలా ఇబ్బంది పడిపోతున్నాం, కానీ అట్ల కోసం చాలా ప్రయాసపడుతున్నాం. అదే ముందు జాగ్రత్త ఎంత ఇబ్బంది లేకపోదు. కనుక మనం ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తాం? కొద్దిగానే ఆలోచిస్తాం. కానీ దేవుని వాక్యం నిమిత్తం, దేవుని మాటల నిమిత్తం అవి ఎలాగైతే కోతకాలం మందు దొరికినప్పుడు మాట అంతే కదండి. వేసవకాలం పంట కోసిన వెంటనే ధాన్యం దొరుకుతుంది. ధాన్యం దొరికినప్పుడు అవి సమకూర్చుకుంటాయి. అలాగే మనం కూడా మన జీవితాల్లో వాక్యము దొరికినప్పుడు వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా సమకూర్చుకోవాలి, మనం భద్రపరచుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో నింపుకుని బ్రతికితే మనకి ఆశీర్వాదం, దీవెనకరం. మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు చాలా సంతోషకరంగా ఉంటాయి. అలాగే చూడండి మనం ఐక్యతంగా ఉండటం వల్ల, అలా కీర్తన చూడండి, కీర్తనలు 133 అధ్యాయాలు చూడండి. అవి అంతలాగా ఉండడానికి కారణము అవి ఒక నడక కనిపెట్టి అతికి పై అధికారి లేకపోయినా, విచారకరం లేకపోయినా అవి అంత నడవటానికి జీవించి కలిసి పడడానికి కారణం ఏంటంటే ఒకసారి చదవండి. అది 133 అధ్యాయము చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూసారా? అవి అలాగా జీవించడానికి న్యాయాధిపతి లేకపోయినా, వాటికి విచారణకర్త లేకపోయినా అంత ఐక్యం ఎందుకున్నాయంటే అవి ఐక్యం కలిసి ఉంది. అదే సహోదరులు అంటే అందరం మనం అంతా ఒకటే, మనమంతా ఒకటే. కనుక మనందరం ఆహారం దొరికితే ఎక్కడైనా సమృద్ధిగా మనం దాచుకుందాం, మనం ఐక్యం కలిగి తీసుకుందాం. ఎక్కడైనా అది ఉందనుకోండి, అన్ని సీమలు వచ్చి అక్కడ తింటాయి, తిని సమృద్ధిగా తీసుకెళ్తాయి. వాటిలో ఏముంది? ఐక్యత ఉంది. దేవుడు ముందుగానే మన వాక్యంలో చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరము. కనుక మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. అందరం ఒకటే బాగా, అందరం తండ్రి బిడ్డలు, అందరం కూడా మన పరలోక తండ్రి బిడ్డలు, మన ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది కూడా. కనుక అది ఐక్యత కలిగి ఒక ఆపద జరుగుతుందనుకోండి, ఆపదలో అది నా అతను కాదు, లేదా నా ఊరు బంధువు కాదు, మనం విడిచిపెట్టకూడదు. ప్రేమ కలిగి మనం జీవించాలి. అతనికి మనం సాయం చేసేవారి కింద ఉండాలి, వాళ్ళ మీద కనికరించే వారి కింద ఉండాలి. కనుక ఐక్యత కలిగి ఉంటే మనకి మేలుకారం, జీవనకారం. అలాగే యోహాను సువార్త 15:12 చూడండి. యోహాను 15 అధ్యాయము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఒకరు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. చూసారా? మనం ఏంటండి, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించటయే ఆజ్ఞ. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఒక సీమలో కనిపిస్తుంది ఆ ప్రేమ. చిన్నగా మనలో ఎక్కడో చిన్నగా, ఎంతో చిన్న భాగం, అసలు కంటికి మనం పరిశీలించి చూతనే కానీ కనిపించదు. ఒకసారి తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. మనం కనిపించక సేవలు ఏం చేస్తాం, మనం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? సేవల్లో కనిపిస్తుంది, మనుషుల్లో కనిపించలేదు, మనుషుల్లో ఉండలేదు. అందుకే ఈనాడు అక్రమం విస్తరించిపోయింది. ప్రేమ ఏమంటారు? అక్రమము ప్రేమ లేకపోవడం వల్ల అక్రమం విస్తరిపోయింది. కానీ సేవల్లో ఐక్యత ఉంటుంది. ఐక్యతగా ఉండి సమృద్ధిగా అవి దాచుకుంటే దొరికిన కాలంలో, అలాగే మనం కూడా వాక్యము దొరికిన సమయంలో మనం వాక్యాన్ని జాగ్రత్తగా మనం సమృద్ధిగా మనం దాచుకుంటే, మన హృదయంలో భద్రపరుచుకుంటే, అదే మనల్ని ఏం చేస్తుందండి? ఆపద దినమందు వాక్యం ఏం చేస్తుంది మనకి? వాక్యం ఏమన్నాడు దేవుడు? నా పాదములకు దీపము, నా జీవితమునకు వెలుగు. చాలా చెప్తారు వాక్యములు, చాలా దిగదు. కనుక ఈ వాక్యం ఉండటం వల్ల మన జీవితాలకి, మన బ్రతుకులు, మన కుటుంబాలకి, మన పిల్లలకి, మన గ్రామానికి, మన మండలానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి మేలు. వాక్యమే సమస్తానికి మూలం. ఈ ప్రపంచంలో ఏది కాదు, ప్రపంచానికి మూలం ఏంటండి? వాక్యము. దేవుడు అంతే మనకి ఏదైనా చేయగలరు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము దేవునికి. నమ్ముట నీవలైతే సమస్తము సాధ్యం. మనం నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి.
విశ్వాసం ద్వారా జీవించిన బ్రతికినప్పుడు మన కంపల్సరీగా దేవుడు చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుని జ్ఞానంతో దేవుని మాటలు అలాగే చూడండి, ఆ లోక 3:11 చూడండి. ప్రేమ కలిగి ఉండాలి. మనల్ని ఎలాగైతే మనం ప్రేమించుతామో అది ఏంటంటే ఆజ్ఞ అంటే ఆజ్ఞ. దేవుడు ఏమన్నాడండి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించటము, ప్రేమ కలిగి జీవించడం, బ్రతకడం ఏంటంట ఆజ్ఞ అన్నాడు. కనుక ఇక్కడ చూడండి, లోక సువార్త 3:11 చూడండి ఒకసారి. అతడు 2 అంగిల గలవాడు, ఏమీ లేని వానికి ఇయ్యవలననియు. 10 చూడండి, 10 చూడండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు 2 అంగిల గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వవలననియు. ఆహారం గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పాను. సరే, ఇది కూడా ఎక్కడ కనిపిస్తుంది మనకి? దేవుడు చేసిన చిన్న సేవలో కనిపిస్తుంది. అది ఎక్కడ కూడా దాని స్వాతం. అది ఒక సేమ వచ్చిందంటే కర్మసేవలన్నీ రప్పిస్తుంది. కర్మసేవలందరూ అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, కర్మసేవలన్నీ కూడా భుజించాలి, కర్మసేవలన్నీ జీవించాలి, సంతోషంగా ఉండాలని భావం ఎక్కడ కనిపిస్తుంది మనకి? చిన్న సేవలు కనిపిస్తుంది. చిన్న సేవలు అది ఎంత కంటికి కనిపించిన రూపంలో ఉన్నా కానీ ఆ చిన్న జీవులు కనిపిస్తుంది. మరి మానవుడు ఇంత 60 కేజీలు 70 కేజీలు అలా మినిమం ఉన్న వ్యక్తిలో ఆ స్వభావం ఆ స్థితి కనిపించలేదు. కనుక ఆ స్థితి కలిగి ఉండాలి మనం. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు 11 ఏం చెప్తున్న చక్కను, అతడు 2 అంగిలను వాడు, ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు అలాగే చేయవలెనని వారితో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు గారు చెప్పారు. కనుక మనము అలాగా జీవించి మనం ఐక్యమత్యంగా, మనం ఇక్కడ చదివాము, కీర్తనలో చదివాము, ఐక్యముగా జీవించటము, కలిసిమెలిసిగా మనకున్న దాంట్లో మనం ఇవ్వటము చేయటము చాలా మనకి. అలాగే ప్రసంగిలు చూడండి, ప్రసంగి 9:10 చూడండి. ప్రసంగి 9:10 చూడండి. చక్కగా వాక్యం, మన వాక్యంలోనే ఎక్కడికి వెళ్ళాల్సింది ప్రపంచం వాక్యం దగ్గరికి వస్తే మనకి చక్కగా చెప్తుంది, చక్కగా బోధిస్తున్నాడు మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే దేవునికి ఇష్టము, అలాగే మన సమాజానికి మేలుకరము, మన కుటుంబానికి మేలుకరము, మన పిల్లలకి మేలుకరము. అంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే మన కుటుంబాలకి, మన గ్రామాలకి, మన సమాజంలో ఉన్న చుట్టుపక్కల కుటుంబాలకి, దేవునికి మనం ముఖ్యంగా మేలు చేసి మనం ఆయనకి ఇష్టమైన బ్రతుకు బతుకుతాం, ఆయనకి సంతోషం తెచ్చే బిడ్డలాగా మనం జీవిస్తాం. చదవండి మళ్ళీ. చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయవలెను. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను. చూసారా, మనము ఈ లోకంలోనే, ఈ చిన్న జీవితంలోనే, ఈ 60-70 సంవత్సరాలలోనే, ఈ చిన్న జీవితంలోనే మనకంట పని అంట. ఈ చిన్న జీవితంలోనే మనకి దేవుని పని, దేవుని కోసం బ్రతకటము, అలాగే మన చుట్టుపక్కల వారిని ప్రేమించటం, వాళ్ళకి మనకు అవసరమైనది మనలో ఉన్నది. చూడండి, కొన్ని విషయాల్లో చాలా బాధపడతాం. కొన్ని విషయాలు మనమే ఆలోచిద్దాం. ఉన్నప్పుడు ఇవ్వము, ఉన్నప్పుడు చెయ్యం, లేనప్పుడు జాలిపడతాం. అది స్వభావం, మనిషి స్వభావం. మనకు ఉన్నప్పుడు, మన సమృద్ధిగా ఉన్నప్పుడు మనం దేవుని ఇవ్వము, అలాగే మన ఎదరివారికి ఇవ్వము, ఎదరివారికి పెట్టము, లేనప్పుడు మాత్రం జాలి పడతాం. అయ్యో అది అలా ఉన్నాడని. కానీ మనము ఉన్నప్పుడు మనం సమృద్ధిగా అనమాట. ఇదే అన్నమాట. ఈ మాట అక్కడే వస్తుంది. ఇది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయవలెను. మనము ఈ లోకంలో, ఈ బ్రతుకులోనే నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైన లేదు. చూసారా, మనకి ఇక్కడే ఈ జీవితంలోనే మనం ఏది చేయాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఎవరికి సాయం చేయాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేవుని కోసం బ్రతకాలన్నా, దేవుని మీటింగ్లు చేయాలన్నా మనము ఈ సమయంలోనే చేయడం మనకు వచ్చిందా ఏమన్నా చేసేవాళ్ళమాట. మళ్ళీ ఆలస్యం చేసామనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మన మనసే మనకి అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఇట్టి శరీరం నుండి నన్ను ఎవడో
విడిపించగలడు. ఎవడు తప్పించగలడు? మన హృదయమే. ఒక క్షణం మారిపోతుంది. మనం ఇవ్వాలనుకున్నప్పుడు, ఎవరికైనా సాయం చేయాలనుకున్నప్పుడు, దేవుడు పని చేయాలనుకున్నప్పుడు, దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇమీడియట్గా ఇచ్చేవాళ్ళండి. ఇచ్చినప్పుడు మనము వాక్యం అదే ఉంటాం. నీ శక్తి లోపం లేకుండా మనం దేవుని పని చేయడంలో కానీ, దేవునికి ఇవ్వడంలో కానీ, దేవుని కోసం బ్రతకడంలో కానీ మనం చేస్తే దేవుడు పొంగిపోతాడు. ఆ ప్రతిఫలం మనకి ఇస్తాడా లేదా? దేవుని కోసం చేసింది నా నిమిత్తము కొద్దిగా చల్లనీళ్ళు మీరు నా నిమిత్తం ఇచ్చినట్టే దాని ప్రతిఫలము పోగొట్టుకోరు అన్నప్పుడు మనం దేవుని కోసం బ్రతకడము, దేవుని కోసం ఇవ్వటము చేసామనుకోండి ఎక్కువగాను, ఆ ప్రతిఫలం ఎక్కువ వద్దా తక్కువ వద్దా? ఎక్కువగా ఉంటాం. ఎక్కువగా మనకి ఇస్తాడు దేవుడు, ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మహాజ్ఞానమైన ఆ పరలోక రాజ్యం నిత్య జీవం ఇస్తాడు ప్రాముఖ్యంగా. అది దానికోసం మనం బ్రతకాలి, జీవించాలి. అలాగే ఎఫెసీ 5 చూడండి. మనం ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో, మనం శక్తి లోపం ఏ క్షణం ఏ సంభవిస్తుందో తెలియదండి. ఈ వాక్యం చెప్పబడుతుందంటే నీ శక్తి లోపం కింద చేయమనంటే ఏంటంటే దినములు ఎలా ఉన్నాయి? దినములు ఎలా ఉన్నాయి? చెడ్డవి. అంటే దినాలు మన 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 క్షణము మంది, ఈ క్షణం మంది, తరువాత క్షణం మనకి ఎలా ఉంటుందో, ఏంటో జరుగుతుంది, ఏం జరుగుతుందో సంభవిస్తుందో తెలియదు. అందుకని ఇక్కడ ఎఫెసీకి 5:16 చూడండి, చక్కగా చెప్తాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునిచు అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకోనవలెనని జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మన శక్తి లోపం చేయమనంటే ఏంటంటే మనం చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం ఏ దేవుని నిమిత్తము లేక మన సహోదరుని ప్రేమించే విషయంలో, ఇవ్వటం విషయంలో, దేవుని పని చేయటం విషయంలో ఏది కూడా ఆలస్యం చేయకూడదని. అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును, అందుకనే అన్నాడు దేవుడు, సమయమును పోనీయక. సమయాన్ని ఏం చేయకూడదు మనమండి? పోనీయకూడదు. దేవుని కోసం మనం బ్రతికే వారి కింద ఉండాలి, జీవించే వారి కింద ఉండాలి, దేవుని వాక్యం వినేవారి కింద ఉండాలి. దేవుని మీటింగ్ నిమిత్తం, ప్రార్థన నిమిత్తం, పాటల నిమిత్తం మనం ముందుండే వారి కింద చేస్తే చాలా మనం. అలాగే చూడండి 20 వచ్చిన కూడా చదువుతున్నారా? 20 వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. ఒకరినొకడు మనము లోబడి ఉండాలి. కనుక దినాలు ఎలా ఉన్నాయండి? చెడ్డ విషయం చూసారు, మీరు చూస్తున్నారు టీవీలో. ఒక 4 రోజులు బట్టి మీరు ఇరాను, ఇజ్రాయిల్, అలాగే అమెరికా, అలాగే ఇరాన్ ఏం చేస్తారు మళ్ళీ? దుబాయ్, మస్కట్, వీటి పక్క దేశాల మీద, కువైట్ ఎట్ల మీద బాంబులు వేస్తున్నాడు. అలాగే అది అలా మెల్లిమెల్లి ఇంకేమవుద్ది? కొన్నిసార్లు పెద్దగా అయిపోద్ది. దేవుడు చెప్పుడే లేదా? ఏమన్నాడు? నేను వచ్చి రాకముందు యుద్ధము సమాచారం పెట్టారు మీరు, కరువులు, కాటకాలు, ఎన్నో యాతనలు, శోధనలు వస్తాయి. వాటి కోసం మీరు భయపడకండి, కానీ దేవుని వాక్యంలో నిలబడండి, దేవుని వాక్యం ప్రకారం జీవించండి, బ్రతకండి అన్నాడు. అలాగే చూడండి మత్తయి సువార్త, చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 19:6 వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 వచ్చింది చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. తుప్పును తినివేయను. దొంగలు కన్నము వేసి దొంగిలించేది. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. అక్కడ చెమటైనను తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. అక్కడే నీ హృదయం ఉండును. సరిపోతుంసారా? ఇక్కడ చాలా జ్ఞానం గల మాటలండి. మనం చూడండి, ఈ లోకంలో అతను ఇరాను అధినేత ఎంతో గర్వించి ఎంతో ధనం సమకూర్చుకున్నాడు. ఒక అతను ఎవరండి? అతను ముందు చనిపోయిన లాడినా ఎవరో అతను ముందు అమెరికా చంపేశారు. ఎవరు? బంగారపు టాయిలెట్ కట్టించుకున్నాడు. ఎవరు అతను? సద్దాం హుసేన్ ఈ లోకంలో ఎంతో ధనవంతుడిగా బ్రతికాడు. అతను టాయిలెట్కి వెళ్తే టాయిలెట్ బాత్రూమ్ కూడా ఏంటంటే బంగారంతో చేయించుకున్నాడు. బంగారంతో చేయించుకుని విలాసంతంగా జీవించేవాడు, బ్రతికేవాడు. కానీ ఒకనాడు ఏమైనా అడిగిలేడా? ఆ జీవితాన్ని పోగొట్టున్నాడు. అమెరికాలో అతని మీద బాంబులు వేయించి అతను చనిపోయాడు. సద్దాం హుసేన్ సంగతి మీకు తెలుసు కదా. జనాల కింద
కానీ సద్దాం హుస్సేన్. అలాగే ఈనాడు ఇరాను అధినేత అతను కూడా గర్వించాడు. అతను ఏం చేశాడు? అతను కూడా ఏమి తీసుకెళ్ళదు. అందుకన్నాడు ఈ లోకంలో మీరు ఏమన్నాడు, ఈ లోకంలో ఏది కూడా ఇక్కడ అందుకే దేవుని వాక్యం సత్యమైనది, జీవమైనది. మళ్ళీ చదవండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు. ఇది చూడండి, ఇక్కడ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైన తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడ నేను హృదయము. కనుక ప్రతి మనిషి కూడా ప్రపంచము, యుద్ధాలు, కరువులు దీనివల్ల కలుగుతున్నాయంట. ఈ భోగేచ్ఛ వలన, అంటే అధిపతి కావాలని, అంటే నా దేశం గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ధనవంతుడిగా ఉండాలి, నేను నా దేశం గొప్పగా కనిపించాలనే కదా నీ యుద్ధాలు. అమెరికా వాడు నా మాట వినలేదని ఇరాన్ మీద యుద్ధం చేశాడు. అలాగే ఇజ్రాయేల్ మాట వినలేదని ఇరాన్ మీద అలా ఆధిపత్యం కోసం. దానికి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. కనుక మనకు శాశ్వతమైనది ఏంటంటే పరలోక రాజ్యమే, దేవుని వాక్యమే, దేవుని మాటలే. చివరిగా చూద్దాం సామెతలు 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి చదవండి, 7 నుండి 9 వరకు. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనని అనుకుందెను. లేక వేదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారా, చక్కగా సొలొమోను జ్ఞాని రాసిన సామెతల గ్రంథంలో చక్కగా చెప్తున్నాడండి. మనం ఏం అడగాలంట? మనం దేవుణ్ణి తగినంత, మన జీవితానికి, మన బ్రతుకులకి, మన జీవితాలకి కావలసినంత అడగాలి. మనం ఎక్కువగా అడిగినా కానీ, ఎక్కువగా వచ్చినా కానీ ఏమవుతుందంటే మనము దేవుణ్ణి దూషించిన వారం అవుతామేమో, దేవుని మాట ఎన్నవారం అవుతామో. దూషించడం అంటే ఏంటి? దూషించడం అంటే దేవుని మాట వినకపోవటమే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడకపోవటమే, బ్రతకకపోవటమే, జీవించకపోవటమే. కనుక మనం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకు సరిపాటగా జీవితాన్ని అడగాలి. అలా జీవించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు సంతోషపడతాడు. అలా అడిగాడు కనుకే దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. ఎవరికంటే జ్ఞాని అయినా సొలొమోను గారికి. ఆయన నీ ప్రజలను పరిపాలించే జ్ఞానమే నాకు. ఆయన సంపద అడగలేదు, రాజ్యాలను అడగలేదండి. ఆయన సొలొమోను గారు ఏమడిగారు దేవుడిని? చుట్టుపక్కల రాజ్యాలను కానీ, ధనాన్ని కానీ ఏమీ అడగలేదైనా. నీ ప్రజలను పరిపాలించే మంచి జ్ఞానము నాకు ఇవ్వు నాయన అన్నప్పుడు ఆయన వాటిని కాక సమృద్ధిగా సమస్తము అనుగ్రహించాడు. కనుక అట్టి కృపను, అట్టి ధైర్యం మనకు కూడా దయచేసేలాగా మనం తగినంత మాత్రాన్ని మనము ఇచ్చినలోనే మనం సంతోషపడి, కలిగిన దాన్ని బట్టే మనం సంతోషంగా ఆనందంగా జీవించి బ్రతికే దేవుడు మన బ్రతుకును చూసి మనల్ని కావలసిన అన్నీ అనుగ్రహిస్తాడు. మనకి ఏమీ లోటు చేయకుండా మనకు అనుగ్రహిస్తాడు. అలాగే చూడండి 1 తిమోతి 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. చూడండి, మరి ఎందుకన్నామంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. చూసారా, చక్కగా వాక్యం చూసారా. దేవుడు ముందు సొలొమోను జ్ఞాని గారిని సమానంగా నాకు ఇయ్యన్నాడు. ఎందుకని ఇమ్మన్నాడు? మనం ఈ లోకంలో ఏది మనం సమృద్ధిగా అట్టుకోలేము, సమానంగా ఏం అట్టుకోలేము. ఈ లోకంలో ఏది తీసుకురాలేము, మనం ఏది తీసుకురాలే కనుక, ఏమి తీసుకురాలేకపోవడం కనుక మనము సమృద్ధిగా
మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుము. ధనవంతులు ఒకటకు అపేక్షించువారు శోధనలోను గురిలోను అవివేకయుక్తములను హానికరములనైనా అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూసారు, చాలా వాక్యం చాలా మూల్యమైంది. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మనకి ఎంత కావాలో, ఎంత అవసరం లేదో, లేకపోతే ఏది ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమో, ఏది ప్రాముఖ్యం కాదో అన్న సంగతి అన్న వస్త్రములు ఉండాలి. మనకి కలిగిన దాంట్లో మన సహోదరులకి ఇవ్వాలి. మనలో సహోదరుల నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. అలాగే మనకు ఉన్నప్పుడు, మన వాక్యం దొరికినప్పుడు సమృద్ధిగా మనం వాక్యం భుజించి వాక్య ప్రకారం జీవించి బ్రతికినప్పుడు మనము ఎవరమండి? జ్ఞానవంతులు. ఈ లోకంలో ఒక అంబానీ, ఒక బిల్ గేటు, వీళ్ళ పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళ జ్ఞానవంతులు కాదు. మనం పొరపాటు పడుతున్నాం. పెద్ద ఆస్తిపరులు, నాకు 100 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు ఉంది అన్న వాళ్ళకి వాళ్ళ జ్ఞానవంతులు కాదు. నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను ఎవరిని, ఒక సైంటిస్ట్ని, ఒక జ్ఞానవంతుని అన్న వాళ్ళు వాళ్ళ జ్ఞానవంతులు కాదు. దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించి బ్రతుకులు మనమే జ్ఞానవంతులు, మనమే ఐశ్వర్యవంతులు. సర్వం మన దగ్గర ఉంది. ఏంటంటే ఏమీ తీసుకురాలేదు, మనం ఏమీ వేయలేము. ఒక అతను అలాగే అన్ని దేశాలని సాధించి శివరాత్రికి చేతులు బయటెట్టి ఆయన సమాధిని తీసుకెళ్ళినప్పుడు ఏమన్నాడు? సమాధిలో నన్ను తీసుకెళ్ళినప్పుడు మీ చేతులు, నా చేతులు ఇలా బయట పెట్టింది, తీసుకెళ్ళాలి నన్ను అన్నాడు. ఏంటి అన్నాడంటే అతను ఎన్నో రాజ్యాల్ని సంపాదించుకున్నాడు, కానీ అతను సరిపోతూ ఇవి అడిగలేడా? అందుకే అతను చేతులు పోడి చేతులు, నేను ఇన్ని రాజ్యాలు, అనేక దేశాలని నేను సంపాదించాను, అనేక దేశాలు నేను సంపాదించుకున్నాను, కానీ నాకు చనిపోయేటప్పుడు నేను ఈ మధ్య అతను ఒట్టి చెప్పి వెళ్ళిపోతున్నాను. కనుక ఈ లోకంలోకి ఏది కూడా మనం తీసుకెళ్ళాం. కనుక మంచితనముగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించి బ్రతికి దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం బ్రతికితే మనం ఒకటికి అంత ఏంటినది మన జీవితాన్ని మనం పరలోకానికి తీసుకెళ్తాం. పరలోకాన్ని సంపాదించుకునే వారికి ఉంటాం. కనుక సేవలు ఎలా అయితే జ్ఞానంగా ఐకమత్యంగా జీవిస్తాయో అలాగే మనం కూడా ఐకమత్యంగా జీవించి బ్రతికి దీవవాక్యంలో మనకి ఉన్నా లేకపోయినా సమృద్ధిగా దేవుడు మనకి ఎక్కువగా ఉండాలని మనం ఆశించకూడదు, కడుపేదగా ఉంచాలని మనం దేవుడు చేయడు. కానీ సమానంగా మనం అదే ప్రార్థన చేయాలి. నా ఈ జీవితకాలంలో నాకు ఏది లోటు లేకుండా, అంటే పొదువు లేకుండా చేయదేవా, అలాగే అధికంగా కూడా నాకు దయచేయదేవా, సమానంగా అంటే సమృద్ధిగా కలిగి ఉండే జీవితం నాకు దయచేయమని మనం ప్రార్థనలో పెడుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరలోక మీద మాట్లాడి నీకే సుఖ చిన్నమైనా కానీ